ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. ప్రజా పాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు 50 లక్షలతో గ్రామంలోని సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు వారి వ్యవసాయ పొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని అడగ్గా 20 లక్షలతోటి కమలాపూర్ నుండి పెద్దాపూర్కు వెళ్లే మట్టి రోడ్డును అభివృద్ధి చేయిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని PRAEని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం కమలాపూర్ గ్రామంలోని ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ బానోత్ దేవేందర్, చందన దంపతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి 2 కుమారులు రిషి, జస్వంత్లకు భూపాలపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లోని అడ్మిషన్ కొరకు అధికారులతో మాట్లాడారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల చనిపోయిన మామిడి నరసమ్మ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. మహారాష్ట్రకు పోయి ఈరోజు 6 రూపాయలకే అమ్ముతూ 30 రూపాయలకు బయట వాడు దళారి అమ్ముకుంటున్నాడు. ఆ ఆలోచనతో ఈరోజు రైతులకు సన్నవడ్లు పండించే రైతుకు బోనస్ అదనంగా 500 ఇచ్చి ఈరోజు సన్న బియ్యం కూడా ఈ ఉగాది నుంచి ప్రతి రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఫిబ్రవరిలో ఇస్తాం. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా రైతులకు మరి అండగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది. గతంలో 7,500 కోట్లు ఎన్నిక కాగానే రైతు భరోసా ఇచ్చాం. ఇప్పుడు రెండోసారి ఎందుకు లేట్ అయిందంటే రాళ్ళు రప్పలకు, బండలకు, గుట్టలకు ఏదైతే ప్లాట్లు రియల్ ఎస్టేటర్స్ కూడా ఈరోజు మనకు ఆ యొక్క రైతు బంధు ఇచ్చి 21,000 కోట్లు రైతుల ఏదైతే రైతు భరోసా దుర్వినియోగం కావడం జరిగింది. అవన్నీ కూడా త్రిసభ్య కమిటీ రాష్ట్రమంతా తిరిగి రాళ్ళు రప్పలు గుట్టలు తీసేసి రైతు 100 ఎకరం కాసు వేసుకున్న 100 ఎకరాలకైనా 20 ఎకరమైనా 10 ఎకరాలకైనా మనకు ఈరోజు రైతు భరోసా గతంలో 5,000 ఉండే 1,000 రూపాయలు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా కూడా ఈ జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా కూడా మీ రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది.